ఈరోజు ఇలాగ జరిగినందుకు ఆనందపడాలో, ఇలాంటి టైంలో మన వాళ్ళ దగ్గర లేవని బాధపడాలో అస్సలైతే నాకు అర్థం అవ్వట్లేదు. మీకు కూడా అలాగ అనిపిస్తే మర్చిపోకుండా కామెంట్. మీకు తెలిసిందే, కాశ్మీర్లో ఒక నలుగురు పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళి మన వాళ్ళని చంపేయడం అయితే జరిగింది. ఆ చంపేయడం వల్ల వాళ్ళు చేసే ఆ నలుగురు తప్పు వల్ల ఇప్పుడు ఇండియా పాకిస్తాన్కి చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇండియాలో మన వాళ్ళకి యుద్ధం జరిగిందంటే మన వాళ్ళు డేంజర్లో ఉన్నారని అర్థం. ఇలాంటి డేంజర్ టైంలో మన వాళ్ళ పక్కన మనం లేకపోయాం కదా అని బాధ అందరికీ ఉంటుంది కదా. ఎందుకంటే కొంచెమన్నా ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఈ గల్ఫ్ దేశంలో ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను, మన వాళ్ళు అక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నారని. కానీ ఇప్పుడు ఏ టైంకి ఎక్కడి నుంచి ఏం జరుగుతుందని కూడా అస్సలైతే అర్థం అవ్వట్లేదు. నాకైతే చాలా టెన్షన్గా ఉంది. ఎందుకంటే నా కుటుంబం మొత్తం అక్కడ, నేను ఒక్కదాన్ని ఇక్కడ. చాలా భయంగా కూడా ఉంది నాకైతే మాత్రం. అందుకే మనలాంటి వాళ్ళందరూ కూడా మన వాళ్ళ కోసం దేవుడికి ప్రార్థిద్దాం, అంత బాగా జరగాలని చెప్పి. ఎందుకంటే అటు ఇటు యుద్ధాలు జరుగుతున్నాయి ఓకే, కానీ ఎటు నుంచి ఏం వచ్చినా సరే బాధపడేది కూడా మనమే కదా. అది కూడా ఆలోచించి అందరూ మాత్రం మర్చిపోకుండా ఇండియాకే సపోర్ట్ చేస్తున్నాము ఓకే, కానీ ఒకటి అందరూ సేఫ్టీగా ఉండాలని మాత్రం కోరుకొని అందరూ దేవుడికి ప్రార్థించండి మర్చిపోకుండా. నేనేమైనా తప్పుగా మాట్లాడేది మర్చిపోకుండా కామెంట్.